सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ओम श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अधः चतुर्थोऽध्यायः ज्ञानकर्मसन्न्यासयोगः। 4వ అధ్యాయము 29వ శ్లోకం. అపానే జూహతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిర్యుద్ధ్వా ప్రాణాయామపరాయణః अपरे नियताहार प्राणान् प्राणेषु जुहति सर्वेऽप्यते यज्ञविदो यज्ञक्षितकल्मषाः. మనం క్రిందటి పాఠంలో ద్రవ్య యజ్ఞము, తపోయజ్ఞము, యోగ యజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము, జ్ఞాన యజ్ఞం అని యజ్ఞం గురించి తెలుసుకున్నాం. అంటే ఏ యజ్ఞం చేసినా జ్ఞానం అనేది, అంటే ఒక యజ్ఞాన్ని మించి ఇంకొక యజ్ఞం గొప్పది అని చెప్తున్నాడు. ద్రవ్య యజ్ఞము కంటే తపోయజ్ఞం, తపోయజ్ఞం కంటే యోగ యజ్ఞము, యోగ యజ్ఞానికంటే స్వాధ్యాయ యజ్ఞం, దానికంటే కూడా ఇంకా జ్ఞాన యజ్ఞము మిన్నా అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం చేయవలసింది ఈ జ్ఞాన యజ్ఞం అనే దాని గురించి తెలుసుకుని అది ఆచరించు అని మనకి క్రిందటి పాఠంలో చెప్పుకున్నాం. ఈవేళ 29వ శ్లోకంలో చూడండి. అపాని జూహతి ప్రాణం అంటే అపాన వాయువునందు, అంటే కొందరు యోగులు ఈ జ్ఞాన యజ్ఞాన్ని తెలుసుకున్న తర్వాత ఈ యజ్ఞాలు చేసే విధానాన్ని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఎలా చేస్తారట? ప్రాణాపానగతి ద్వంద్వ అంటున్నాడు. అంటే కొందరు యోగులట అపానవాయువునందు ప్రాణవాయువును హోమము చేయుదురు. అంటే మరికొందరు యోగులు ప్రాణవాయువునందు అపానవాయువుని హననం చేయుదురు. చూడండి, మనము తీసుకునేది ప్రాణవాయువు, వదిలేది అపానవాయువు. ప్రాణ అపాన అంటే గాలి తీసుకుంటున్నాము వదులుతున్నాము, తీసుకుంటున్నాము వదులుతున్నాము. దీన్ని స్థిరంగా ఉంచగలుగుతారన్నమాట. ఈ ప్రాణ అపానాన్ని స్థిరంగా ఉంచగలుగుతారు. అది ఇక్కడ హననం చేయడం అంటున్నారు. అంటే కొంతమంది ఏం చేస్తారు, నియమిత ఆహార నిష్ఠులై ప్రాణాయాము ప్రాణామాయ పరాయణులైన వారు ప్రాణాపానగతులను అంటే ఆహారాన్ని నియమిస్తారు, ఈ ప్రాణ అపాన వాయువులను నియంత్రిస్తున్నారు. ఇలాగా నిలిపి ఏం చేస్తున్నారు, ప్రాణములను ప్రాణముల యందు హోమం అంటే ఇక్కడ ప్రాణాన్ని ప్రాణమందు హోమం చేయడం అంటే ఏంటి? ఇక్కడ మనం ప్రాణము అంటే మనం తీసుకుంటున్నటువంటి ప్రాణశక్తి అని మనకు గుర్తుండాలి. ఈ ప్రాణశక్తిని ఎక్కడ నిలపగలుగుతున్నారు? ప్రాణంలోనే నిలుపుతున్నారు. అంటే ఈ ప్రాణశక్తి ద్వారానే మన చైతన్యం జరుగుతుంది అని మనకు అర్థమైనప్పుడు ఆ ప్రాణశక్తిలోనే ఈ ప్రాణవాయువుని కూడా నిలపగలుగుతూ ఉన్నారు. అంటే ఇంకెక్కడ వీళ్ళదేంటి చూడండి, నిశ్చల స్థితికి రావడము, సమాధి స్థితికి రావడం అన్నమాట. దాన్ని ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అంటే అట్లా జూహతి అంటే హోమము చేయడం, దాన్ని అంటే అక్కడ మనం దాన్ని హోమం చేయడం అంటే దాన్ని హననం చేయటం, హోమం చేయటం, ఇదంతా తను అందులో కలిసిపోవడం అనే అర్థం వస్తుంది. అలాగే కొంతమంది యజ్ఞ విధులైన వాళ్ళు, ఈ సాధకులు అందరూ కూడా యజ్ఞముల ద్వారా పాపములను రూపము అంటే ఈ యజ్ఞం ద్వారా వాళ్ళ పాపాన్ని రూపుమాపుకుంటున్నాము అని చెప్తున్నారు. ఇక్కడ ప్రాణ అపానములను నిరోధించగలిగి దీని ద్వారా మేము పాపాలని పోగొట్టుకుంటున్నాము అని చెప్పి అంటున్నారు. అంటే ఇక్కడ చూడండి, ప్రాణాపానాలు ఎందుకు స్థిరంగా నిలిచి ఉన్నవాడికి ఇంకా బయట ప్రపంచంతో బయట చేసేటువంటి విషయాలతో ఏ సంబంధము లేదు కదా. అలాంటప్పుడు పాపము కానీ పుణ్యము కానీ ఇంకా ఏది కూడాను
ఆలోచించట్లా, మనసు పని చేయటంలా, శరీరము స్థిరంగా ఉండగలిగింది. అలాంటి వాళ్ళు ఇదిగో ఈ యజ్ఞము, దీన్ని యజ్ఞంగా భావించి చేస్తారు అంటున్నారు. అంటే ఈ యజ్ఞము చేయడము కొంచెము ఆలోచించి కష్టంగా నేర్చుకొని చేయవలసిందే. ఎందుకంటే ధ్యానము, యోగము ఇవన్నీ అర్థమైతే కానీ ఈ ప్రాణ అపానాన్ని నిలపడము సాధ్యము కాదు అని చెప్తారు. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే యోగులు అపానవాయువునందు ప్రాణవాయువును, మరికొందరు ప్రాణవాయువునందు అపానవాయువును హననము చేయుదురు. అంటే తీసుకునే గాలి, వదిలే గాలి రెంటికి కూడా వాళ్ళు స్థిరత్వాన్ని సాధించగలిగారు. ఇంకా కొందరు ఏం చేస్తున్నారు, నియమిత ఆహార నిష్ఠుతులై, అంటే ఇక ఆహారం తీసుకునే విషయంలో చాలా నియమంగా ఉండి రోజుకి ఒక్కసారే భోజనం చేయడము, లేదంటే సాత్విక ఆహారమే తీసుకోవడము, ఇట్లా నియమబద్ధంగా ఆహారం నిష్ఠులైనారు. అలాగే ప్రాణామాయము అంటే ప్రాణ అపాన గమనములను నిలిపి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి శ్వాస మీద ధ్యాస పెట్టు అనేటువంటి మాట ఒకటి చాలా వినపడుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ మాటని వాళ్ళు ధ్యానానికి చెప్తూ ఉంటారు, శ్వాస మీద ధ్యాస పెట్టు అని చెప్తుంటారు. అంటే ఈ నువ్వు తీసుకునే శ్వాస ఈ ప్రాణ అపాన వాయువులని వాటిల్ని నియమితంగా, అంటే నువ్వు తీసుకుంటున్నది, వదిలిపెడుతున్నది, నువ్వు దానిని ఎలా నిలపగలిగింది, ఆ దృష్టిని అక్కడ కేంద్రీకరించినప్పుడు నీవు ప్రాణ అపానమునందే స్థిరముగా ఉండగలవు. ఇది యోగంలో ఒక మార్గము. ఈ విధంగా కూడాను చేస్తారు. అలాగే యజ్ఞ విధులైన ఈ సాధకులందరూ యజ్ఞముల ద్వారా పాపములను రూపమా. ఇప్పుడేంటి, ఈ విధంగా చేయటం వల్ల ఇది యజ్ఞం కింద సాధన చేస్తారు. యజ్ఞం అంటే ఏంటి, అలా సాధన చేసి చేసి దాన్ని సాధించటము. ఇలా సాధించిన వాళ్ళు వాళ్ళ పాపాలని రూపమవుతారు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ చూడండి, ధ్యానము చేయడం అనేది కరెక్టే, ధ్యానం చేయాలి. ప్రాణ అపాన వ్యానాలని సమానం పరిచి ధ్యానం చేయమని చెబుతున్నారు. ఇది ప్రాక్టీస్ చేసి చేయగలగాలి అని చెప్తున్నారు. దీనికంటే మనకి తేలికైనది జ్ఞాన మార్గంలో జ్ఞానాన్ని తెలుసుకొని నేను పరమాత్మని, ఇంకా పరమాత్మ తప్ప మరొకటి లేదు, ఈ మార్గంలో వెళ్ళగలిగిన వాళ్ళు ఇంకా ధన్యులు అంటే అది మనకి ఇంకా ముందు చెప్తారు. యజ్ఞ శిష్టామృతో భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకోస్య యజ్ఞస్య కుతో అన్య కురు సత్తమ. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారట, యజ్ఞ శిష్టామృత భుజ, యజ్ఞ పూత విశేషమైన అమృతమును అనుభవించు యోగ్యులు. యజ్ఞము చేసిన తర్వాత మిగిలిన పదార్థాన్ని, అంటే ఇక్కడ ఆహారంలో కూడా నియమాలు పాటిస్తారు, మితాహారాలు అని చెప్తున్నారు కదా. అలాంటి వారు ఏం చేస్తున్నారు, యజ్ఞము చేసిన తర్వాత శేషంగా మిగిలి ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నారు అని చెప్తున్నారు. అలాగే సనాతుడైన పరబ్రహ్మను యాంతి పొందుతున్నారు. అలా చేయటం వల్ల బ్రహ్మని పొందుతున్నారు. యజ్ఞము చేయని వారికి ఈ లోకమే సుఖప్రదము కాదు. చూడండి, అంటే ఇక్కడ యజ్ఞము చేసిన వాళ్ళు సుఖాన్ని పొందుతారు అని చెప్తున్నారు. చెయ్యని వాళ్ళు ఈ లోకంలో సుఖప్రదము కాదు, పరలోక విషయం ఇంకా ఎక్కడ, ఈ లోకంలోనే సుఖపడలేరు, ఇంకా పరలోకానికి ఎక్కడ. అంటే ఇక్కడ చూడండి, ఇది యజ్ఞము చేయడం వల్లనే సుఖపడతారు, ఈ లోకంలో పరలోకం గురించి ఆలోచించే అవకాశం కూడా వాళ్ళకి లేదు అని ఇక్కడ చెప్తున్నారంటే మనం ఈ యజ్ఞాన్ని గురించి జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ యజ్ఞం ఏం చెప్తుంది నీకు, నిన్ను నువ్వు నియంత్రించుకోవడానికి, నీ ఇంద్రియాలను నువ్వు అదుపు చేసుకోవడానికి, ఇంద్రియ నిగ్రహుడై ఉండడానికి, జితేంద్రియుడు కావడానికి మాత్రమే ఈ యజ్ఞాలు నువ్వు ఆలోచించాలి. నువ్వు ఆ రకంగా నువ్వు జితేంద్రియుడు అయినప్పుడు ఇలాంటివన్నీ ఇంకా ఈ లోకంలో మనం సుఖమా పరలోకంలో సుఖమా అని గురించి కూడా ఆలోచించవలసింది అంతగా ఏమీ కనపడదు. కాకపోతే ఏంటంటే తెలుసుకునేదాకా ఇదిగో యజ్ఞం చేస్తే ఇక్కడ సుఖపడతాము, తర్వాత వచ్చేటువంటి పరలోకము మళ్ళీ ఏదొస్తుందో తెలియదు, దానిలో కూడా సుఖపడతాము అనేసి అనుకుంటారు జనం. కానీ నిజానికి అలా అనుకోక్కర్లేదు. నీ ఇంద్రియ నిగ్రహం కోసమే ఈ యజ్ఞాలు నీకు ఉపయోగపడతాయి. ఇంద్రియాలను జయించిన వాడు తన మనసుని జయించగలడు, మనసునే జయించిన వాడు నేను పరమాత్మని, పరమాత్మతోనే ఏకీకృతమై, అలాంటి వాడికి ఇంకా ఏ కోరికలు లేవు, ఇక్కడ సుఖపడాలి, పరలోకం కావాలనే ఆలోచన కూడా. కాబట్టి ఆ విధంగా తెలుసుకో అని చెప్తున్నారు ఈ 2-3 శ్లోకాలు మనకి. అంటే ఇక్కడ
యజ్ఞపూత శేషమైన అమృతమును అనుభవించు యోగులకు సనాతనుడును పరబ్రహ్మను అగు పరమాత్మ యొక్క లాభము కలుగును. ఇప్పుడు మనకి ఏం ఇలా చేసినందువల్ల ఏం తెలుస్తుంది? జస్ట్ నేను ఇప్పుడే అన్నాను చూడండి, ఈ పరమాత్మనే నువ్వు పొందుతావు. ఆ పరమాత్మ ఎక్కడయా అంటే నీలోనే, నీవే అంతటా ఉన్నటువంటి ఆ పరమాత్మని అనుభవానికి తెచ్చుకోగలుగుతావు. ఇది కాబట్టి యజ్ఞము చేయని వారికి ఈ మత్స్యలోకమే సుఖప్రదం. ఇక్కడ ఈ విధంగా తెలుసుకోని వాడికి ఈ లోకం సుఖప్రదం కాదు అన్నాడు. ఎందుకంటున్నాడు? ఇప్పుడు చూడండి, మనసుని నిగ్రహించుకోలేకపోతే, ఇంద్రియాలని మనం అరికట్టలేకపోతే, సూచిందల్లా కావాలి అనుకున్నప్పుడు మనిషి ఎన్ని రకాలుగా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన వాడికి ఈ లోకంలో సుఖం ఎక్కడ దొరుకుతుంది? వస్తు ప్రపంచంలో ఎతుకులాటే సరిపోతుందిగా నీవు తృప్తిపడి సుఖంగా ఉండడం అనేది జరగదు. కాబట్టి ఈ యజ్ఞము అనే పేరుతో ఇలాగా మన ప్రాణాపాన వాయువులను నిరోధించగలిగి తద్వారా ఇంద్రియాలని మనము కంట్రోల్ చేసుకోగలిగి అప్పుడు పరమాత్మ భావాన్ని నువ్వు పొందినప్పుడు అది యజ్ఞమవుతుంది. అలాంటి వాడే ఇక్కడ అమృతాన్ని అనుభవించగలడు. లేనివాడు ఇక ఈ లోకమే కాదయ్యా, ఏ లోకం గురించి కూడా మనం వాడికి చెప్పగలిగింది ఏమీ లేదు అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనము ఈ పరమాత్మ యొక్క లాభాన్నే పొందాలి అంటే నీవు స్వస్వరూపాన్ని తెలుసుకోగలగాలి. ఆ స్వరూపాన్ని, స్వరూపం పరబ్రహ్మ అని తెలుసుకోగలిగినప్పుడు ఈ యజ్ఞానికి ఒక అర్థము పరమార్థము ఉంటుంది. అంటే ప్రాణాపానాల ద్వారా చేసే యజ్ఞానికి అర్థము పరమార్థాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు అని చెప్పేసి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. 3 శ్లోకాలు వచ్చినాయి అమ్మ.